బర్డ్ ఫ్లూ ప్రచారంతో సిటీలో చికెన్ ధరలు అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అమ్మకాలు లేక చికెన్ సెంటర్స్ వెలవెలబోతున్నాయి. మరోవైపు పశుసంవర్ధక శాఖ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని, చికెన్ ఎగ్స్ ప్రాపర్ వేలో వండుకొని తింటే ఎలాంటి సమస్య ఉండదని చెప్తోంది. ఇక ఎక్కడైనా కోళ్లు చనిపోతే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలంటున్నారు అధికారులు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని తెలిపింది పశుసంవర్ధక శాఖ. ఎక్కడైనా కోళ్లు చనిపోతే హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. సాధారణంగా సీజన్ మారినప్పుడు వచ్చే వ్యాధులతోనే కోళ్లు చనిపోయాయని తెలిపారు అధికారులు. గత 2-3 రోజులుగా జిల్లా సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేస్తోంది పశుసంవర్ధక శాఖ. ప్రజలు ఎవరు ఆందోళన చెందకుండా చికెన్, గుడ్లు తినొచ్చని తెలిపింది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కోళ్లు తినొద్దు, కోడి మాంసం తినొద్దు, గుడ్లు తినొద్దు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇదంతా అసలు మన మనుషులకు అయితే ఇది రాదు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే కోళ్ల ఫారాల్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఆ కోడిగుడ్లు తీసేయటము, అదంతా ఏరియా మొత్తం ఫీకల్ శాంపుల్స్ అన్నీ క్లీన్ చేయటం చేస్తారు కాబట్టి వాటితో మరి టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి లైట్గా జలుబు దగ్గు అయితే రావచ్చు, కానీ మనుషులకు ప్రాణాంతకమైంది కాదు ఇది. మరి కోడిగుడ్లను కూడా తినొచ్చు అని చెప్పి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా భయాందోళన వీడండి. మరి అది తినాలి అంటే నేనైతే డైలీ ఒక ఎగ్ కూడా తింటున్నాను. చికెన్ అంటే మనందరికీ తెలుసు, తెలంగాణలో అందరూ ఇష్టపడేది చికెనే. కాబట్టి మీరేమీ భయం చెందకుండా మీరు తినండి. మరోవైపు చికెన్ తినొద్దని సోషల్ మీడియా, యూట్యూబ్లో వస్తున్న వీడియోల ప్రభావంతో చికెన్ ధరలు, అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కొనేవాళ్లు లేక కొన్ని ప్రాంతాల్లో చికెన్ సెంటర్స్ వెలవెలబోతుండగా మరికొన్ని చోట్ల సగానికి పైగా అమ్మకాలు తగ్గిపోయాయి. 500 కిలోలు అమ్మే షాపుల్లో ప్రస్తుతం 200 కిలోలకే సేల్స్ పరిమితమయ్యాయి. తెలంగాణలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారంతో దాదాపు చికెన్ ధరలు పడిపోయాయి. 4 రోజుల క్రితం కిలో చికెన్ 240 నుంచి 250 ఉండగా ప్రస్తుతం 180 నుంచి 200 రూపాయలకు తగ్గింది. మరోవైపు చికెన్ సెంటర్ నిర్వాహకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతున్నారు. బర్డ్ ఫ్లూ వచ్చిందని ప్రచారం చేయడంతో చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో తగ్గలేదు. ఇవాళ పేపర్ రేటే 201 ఉన్నది. 3 రోజుల కింద 240 ఉండే, ఇప్పుడు 201 అయిపోయింది. 40 రూపాయలు తగ్గింది. తగ్గినా గిరాకు లేదు. చాలా డల్ ఉన్నది బిజినెస్. వాట్సాప్, యూట్యూబ్ చూసి ఇట్లా చేస్తున్నారు. దాని తర్వాత అదే ఎక్కువ చేస్తారు, 300 చేసేస్తారు హోల్సేల్ వాళ్ళు. ఇప్పుడు మనం బుగులు పడినామనుకో ఇంకా రేటు వాళ్ళు తగ్గిస్తారు, అప్పుడు తీస్తారు. చికెన్లో ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, తినొచ్చు చికెన్. కానీ మనుషులకి బుగులు ఉన్నది. యూట్యూబ్, వాట్సాప్ చూసి బుగులు అయిపోయింది. తప్పు సమాచారాలు ఇచ్చి బిజినెస్ మొత్తం డౌన్ చేస్తున్నారు. ఇట్లా తప్పు సమాచారాలు కూడా ఇవ్వద్దు. చికెన్ తినొచ్చు, హెల్తీ ఫుడ్ చికెన్ మంచిగానే ఉన్నది. ఇప్పుడు అబద్ధ ప్రచారాలు వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళతోటి మనకి ప్రాబ్లం లేదు. గిరాకీ అయితే మంచిగానే ఉన్నది. ఇంకా పెరిగింది. 4 రోజులకి ఇంతకుముందు 180 ఉండే, ఇలా 204 రూపాయలు అయింది. పెరుగుతుంది కానీ తగ్గేది ఏం లేదు. ఈ మంచిగా వస్తురు కానీ కొంచెం తగ్గింది అంటున్నా, 25% తగ్గింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు. అట్లా ఎప్పుడైనా చికెన్ తింటే హెల్తీగా ఉండేటోళ్ళే. అట్లా ఏ ప్రాబ్లం లేదు, తినొచ్చు, మంచిగా ఉండాలి. సేల్స్ అనేది పడిపోయింది, చాలా పడిపోయింది సేల్స్. ఇలాంటి భయపడద్దు. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ ఇస్తుంది. ఇట్లాంటివి సోషల్ మీడియాలలో ఏం నమ్మొద్దు. ఎందుకంటే నా కస్టమర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటివైనా 100% మనం బాయిల్ చేసి తింటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. భారతదేశంలో ఆల్రెడీ 90-100% బాయిల్ చేసి తింటాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అని ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా కూడా మనకు అనౌన్స్ ఇచ్చారు. 100% తినొచ్చు. పౌల్ట్రీ రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ సూచిస్తోంది. పౌల్ట్రీ షెడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెప్తోంది. ఆర్డీ వచ్చిన ఒక పౌల్ట్రీ ఫామ్ నుంచి మరో పౌల్ట్రీ ఫామ్కు రాకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో ఉన్న పౌల్ట్రీ రైతులకు పశుసంవర్ధక శాఖ అవగాహన కల్పిస్తోంది.